నమస్తే అండి. సంక్రాంతి తెలుగు వాళ్ళకు పెద్ద పండగ. మకర సంక్రాంతి అనగా ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని, ఈ రోజు నుండి పంటలు చేతికొస్తాయని ఆ ఆనందంతో రైతులు ఈ పండగనైతే చేసుకుంటారండి. దీన్ని రైతుల పండగ అని కూడా అంటారు. మరి అదేవిధంగా ఈ రోజుతో మనం నెల రోజులు గోదాదేవిని స్మరించుకుంటూ గొబ్బెమ్మలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. గొబ్బెమ్మలకి పూజ చేయడం అనేది కూడా జరుగుతుంది. మరి ఈ మకర సంక్రాంతి మనకి ఏ రోజు అంటే మనకి జనవరి 14 మంగళవారం అనేది మనకి మకర సంక్రాంతి వచ్చిందండి. మరి ఈరోజు తిథి ఏంటి, ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ సమయాలు ఏంటి, అదేవిధంగా మనకి తెలుగు వాళ్ళందరూ కూడా పెద్దల పండగని జరుపుకునే ఈ పండుగలో ప్రత్యేకంగా పెద్దలకు బట్టలు పెట్టుకోవడం, అదేవిధంగా పొత్తర్లు ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి వీటికి పుణ్యకాల సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ పుణ్యకాల సమయం ఏంటనేది కూడా ఇప్పుడు చూద్దామండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 5:54. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య బహుళ పాడ్యమి. పాడ్యమి తిథి జనవరి 14 మంగళవారం తెల్లవారితే 4:04 జనవరి 15 బుధవారం తెల్లవారితే 3:46 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. అంటే పుష్య మంగళవారం పూర్తిగా పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. తదుపరి మరి పుష్య బహుళ అంటే అదే తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం జనవరి 14 మంగళవారం ఉదయం 10:50 వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం విష్కుంభ. రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 2:58 వరకు ఉంటుంది. తదుపరి ప్రీతి. కరణం బాలవ మధ్యాహ్నం 3:37 వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 3:28 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం సాయంత్రం 6:57 ఉదయం 8:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:48 ఉదయం 9:31 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:48 రాత్రి 11:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటలండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటలండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:30 మధ్యాహ్నం 1:48 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:17 ఉదయం 6:05 వరకు. అమృత గడియలు ఉదయం 8:28 ఉదయం 10:02 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. 2025వ సంవత్సరంలో మకర సంక్రాంతి బట్టలు పెట్టడానికి లేదా పొత్తర్లు ఇవ్వడానికి పుణ్యకాల సమయం అండి. జనవరి 14 మంగళవారం మధ్యాహ్నం 2:45 సాయంత్రం 5:54 వరకు అండి. మనకి పుణ్యకాల సమయం ప్రారంభం అవడం అయితే 2:45 తర్వాత పుణ్యకాల సమయం అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాతే మనం ఇంట్లో పెద్దలకు బట్టలు పెట్టడమైనా పొత్తర్లు ఇవ్వడమైనా చేయవలసి ఉంటుందండి. మరి అప్పుడు వరకు ఉపవాసం ఉండాలంటే తప్పనిసరిగా ఆచారం ఉండేవాళ్ళు ఇవన్నీ పాటించేవాళ్ళు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. అంటే కటిక ఉపవాసం అని కాకుండా పాలు, నీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చండి. తర్వాత దీపం అదే మనం ఈ బట్టలు పెట్టడం కార్యక్రమం ఏవైతే ఉన్నామో అవన్నీ చేసిన తర్వాత మామూలుగా ఇంకా మన నైవేద్యం ప్రసాదం ఏవైతే పెట్టామో అన్నీ తింటాం, అవన్నీ మామూలే. కానీ ఈ సమయం వరకు అయితే ఉపవాసం అనేది ఉండాలి. మీరు మొదటి నుండి పాటించే ఆచారం మీకు ఉంటే తప్పనిసరిగా చేయవలసి ఉంటుందండి. ఇవి పుణ్యకాల సమయం. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే కాకుండా భోగి రోజు ఏ సమయంలో భోగిపళ్ళు పోసుకోవాలి, అదేవిధంగా భోగిపళ్ళు పిల్లలకి భోగిపళ్ళు పోసిన తర్వాత వాటిని ఏం చేయాలి, లేదా వాటి ప్రాధాన్యత ఏంటి, ఆడపిల్లలు పోయవచ్చా, సంవత్సరం లోపు పిల్లలకు పోయవచ్చా, ఎన్ని సంవత్సరాల వయసు వరకు పోయాలి, వీటికి సంబంధించి వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్లో పెడతాను. అవసరం అనుకుంటే
తప్పకుండా చూడండి. మరి పుణ్యకాల సమయం ఇంకా మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చి మీకు ఉపయోగపడింది అనుకుంటే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. మరలా రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం. అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.